దేవుడు నన్ను పిలిచింది పేదలకు సువార్త ప్రకటించడానికి. ఈ వాక్యం పేదలకు సువార్త ప్రకటించడం. అందుకని వాళ్ళిద్దరు కూడా రిజైన్ చేసి వెళ్ళిపోయారు. వారు దేవుడిని అడుగుతున్నప్పుడు దేవుడు పేదలను చూపించాడు. తాగుబోతులు, భయంకరంగా చాలా పేదరికంలో బ్రతుకుతున్నటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి అప్పుడు ఇదే నా పరిచర్య. అప్పటి నుంచి ఇప్పటి వరకు మన రక్షణ సైన్యం ఎక్కువగా పేదల మధ్య పనిచేస్తుంది. అనేక రీతులుగా మనమందరం కూడా ఆర్థికంగా పేదల పడి ఉండొచ్చు. దేవుని మనం పేదలకు సువార్త ప్రకటించడానికి నన్ను అభిషేకించాడు. సువార్త ప్రకటించడానికి ఒకవేళ నీవు ఉద్యోగస్తుడు కాకపోయినా, నువ్వు సంఘ పెద్దవైనా, లేక యవనస్తులైనా, స్త్రీవైనా, పురుషులైనా, దేవుని ఆత్మ మనలో ఉంది కనుక మనము సువార్తను ప్రకటించాలి. దయచేసి రక్షణ సైనిక ఉద్యోగస్తులు మాత్రమే సువార్త ప్రకటించాలి అనుకోమాకండి. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. సువార్త ప్రకటించడం అంటే ఆదివారం గుళ్ళోకి వచ్చి మెసేజ్ చెప్పడమే కాదు, ఒకవేళ ఇక్కడ నుంచి నిలబడి ప్రసంగం చేయటమే కాదు, ప్రతి పని సువార్త అనగా నీకు తెలిసినటువంటి యేసయ్య మాటను మరొకరికి చెప్పడం. రాత్రి 9 గంటలకు